మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. వైజాగ్ స్టీల్ ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా, వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా, వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. దురదృష్టం వద్దు వెళ్లిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి. కానీ నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, లేకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీల్. ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈ రోజు మద్దతు ఇస్తున్నారు మోడీ గారికి. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. 10 సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు. ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈ రోజు అందరు ఎంపీలు, ఏ పార్టీ అయినా సరే, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్నిస్తున్నా. ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ